సో బైక్ డ్రైవర్ అతివేగంగా రావడమే ఈ ప్రమాదానికి గల కారణంగా తెలుస్తోంది. హెల్మెట్ పెట్టుకున్నారు, కొంత దూరంగా హెల్మెట్ కూడా పడిపోయింది. కానీ ఆ ప్రమాదం అంతటి వేగంగా హెల్మెట్ పెట్టుకున్నా అంతటి ఘోరంగా గాయాలైపోయి చనిపోయారంటే వాళ్ళు అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఎదుర్కొన్నా అర్థమవుతోంది. ఆ బైక్ పరిస్థితి చూడండి. ముందుగా ఆ పెట్రోల్ ట్యాంక్ పూర్తిగా విడిపోయింది, సీట్ లేదు, బైక్ పూర్తిగా నుజ్జు అయిపోయింది, ముందు ఏమంటే హ్యాండిల్ కూడా విరిగిపోయింది. ఇక కారు పరిస్థితికి వస్తే కారు వెనకాల భాగం పూర్తిగా నుజ్జు అయిపోయింది. కారు సగం వరకు డైరెక్ట్గా నొక్కి పెట్టినట్టుగా అయిపోయింది. వెనకాల కూర్చున్నటువంటి ఇద్దరు చిన్నారులు కూడా మరణించినట్టు తెలుస్తోంది. మరోవైపు అటు పెద్దల్లో కూడా ఒకరు, మొత్తంగా కారులో ప్రయాణిస్తున్నటువంటి ముగ్గురు, బైక్ మీద ఉన్నటువంటి ఇద్దరు కూడా స్పాట్లోనే చనిపోయారు. చూసారు కదా, ఒక్కరి ఆహ్లాదం, వేగంగా వెళ్ళినటువంటి ఆ థ్రిల్, ఒక్కసారి ఆ థ్రిల్ కాస్త ఇంతమందిని కిల్ చేసిందని చెప్పాలి. సో అందుకే దయచేసి వేగాన్ని నియంత్రించండి, జాగ్రత్తగా వెళ్ళండి, లేదంటే ఇటువంటి ప్రమాదాల్లో చాలా పెద్ద మొత్తంలో మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుంది, ప్రాణాలు కూడా పోతూ ఉన్నాయి. సో విజువల్స్ మనం చూడొచ్చు, చాలా భయంకరమైన యాక్సిడెంట్ ఇది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి శివాజీ అందిస్తారు. శివాజీ, ఏం జరిగింది ఈ ఘటనలో? ఏ రకమైనటువంటి ఇన్సిడెంట్ చోటు చేసుకుంది? ఎవరైనా బ్రతికున్న వారు ఉన్నారా? సో అక్కడ ఆ మృతుల వివరాలు ఏం తెలుస్తున్నాయి? మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పాలకొండ చౌరస్తా దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుంది. అర్ధరాత్రి సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా అధికారులు గుర్తిస్తున్నారు. ఇంకా వీటిపైన కూడా పూర్తి వివరాలు రావాల్సింది. ఆ కారు సంబంధించినటువంటి సుజుకి సంబంధించినటువంటి హియాబస్ స్పోర్ట్స్ బైక్, అదేవిధంగా కారు రెండు కూడా ప్రమాదానికి గురైనవి. స్పోర్ట్స్ బైక్ స్పీడ్ గా బైక్ పైనటువంటి ఇద్దరు వ్యక్తులు, యువకులైతే ఉన్నారో వాళ్ళిద్దరూ కూడా ఈ యొక్క వేగంగా వస్తున్నటువంటి కారును ఢీకొట్టడంతో ఒక్కసారిగా అక్కడ కారులో ఉన్నటువంటి వ్యక్తులు, చిన్నారులతో సహా కారులో ఉన్నటువంటి నలుగురు వ్యక్తులు ఉన్నారు. నలుగురులో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. ముగ్గురు వ్యక్తులు, అక్కడ బైక్ పై వెళ్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా ఈ యొక్క ఘటనలో అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. కారు యూటర్న్ చేసుకున్నటువంటి సందర్భంలో పాలకొండ చౌరస్తాలో యూటర్న్ చేసుకున్నటువంటి సమయంలో అక్కడ నుంచి స్పోర్ట్స్ బైక్ వస్తున్నటువంటి వేగంగా వచ్చి ఆ కారుకు ఢీకడంతో ఒక్కసారిగా ఆ కారులో ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులు, తర్వాత ఒకరికి తీవ్ర గాయాలన్నీ, ముగ్గురు వ్యక్తులు, తర్వాత అదే విధంగా ఉన్నటువంటి ఇద్దరు బైక్ పైన ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. ఈ ప్రమాదం అంతా కూడా అతి వేగంతో నడపడం ద్వారానే ఈ యొక్క ప్రమాదానికి గల కారణాలని చెప్పేసి అధికారులు ప్రాథమిక సమాచారానికి రావడం జరిగింది. దీనిపైన కూడా పూర్తిగా సమగ్రమైనటువంటి విచారణ చేస్తున్నామని చెప్పేసి అధికారులు రంగంలోకి దిగారు. కానీ ఈ యొక్క బైకులు సంబంధించినటువంటి వివరాలు ఇంకా పూర్తి రావాల్సింది. వీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నటువంటిది, కారు మాత్రము భూత్పూర్ నుంచి సంబంధించిన హైదరాబాద్ కి వెళ్తున్నట్టుగా మనకి సమాచారం వస్తుంది. ఈ కారులో ఉన్నటువంటి వ్యక్తులను కూడా ఐడెంటిఫై చేస్తుంది. వీళ్ళందరినీ కూడా ఉన్నటువంటి మహబూబ్ నగర్ లో ఉన్నటువంటి జిల్లా ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. ప్రాథమిక యొక్క ఆరోగ్య కేంద్రానికి పంపించి అక్కడ ఉన్నటువంటి ఆరోగ్య కేంద్రంలో సంబంధించినటువంటి వైద్య అందించాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు వారికి సమాచారం ఇచ్చారు. ముఖ్యంగా వీళ్ళకి ఎవరికైతే ప్రాణం మీదకి వచ్చినటువంటి ఈ యొక్క ప్రాణాలు అయితే కొట్టుమిట్టాడుతుందో వీళ్ళందరినీ కూడా హైదరాబాద్ కి తరలించడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కనుక మొత్తం మీద అర్ధరాత్రి యొక్క సందర్భంలో జరిగినటువంటి ఈ ఘటన పైన ఒక్కసారిగా చుట్టుపక్కల ట్రాఫిక్ జామ్ కావడంతో కూడా ఈ యొక్క ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేటువంటి పూర్తి వివరాలు సమాచారం రావాల్సింది మనోజ్. శివాజీ, మృతుల వివరాలు తెలుస్తున్నాయి. ఆ కారు ఎక్కడికి వెళ్తోంది? కారులో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు? ఆ సమయంలో ఎవరెవరికి గాయాలు, ఎవరైనా బయటపడ్డవారు ఉన్నారా? వారు మాట్లాడుతున్నారా? ప్రాథమికంగా ఇప్పటి వరకు సమాచారం మేరకు కారు భూత్పూర్ నుంచి హైదరాబాద్ కు వెళ్తున్నట్టుగా సమాచారం వస్తుంది. ఈ యొక్క సమాచారంలోనే ఈ పాలకొండ చౌరస్తాకు దగ్గర సంబంధించినటువంటి పాలకొండ చౌరస్తా అవుతుందో, పాలకొండ చౌరస్తాలో ఈ యొక్క కారు యూటర్న్ చేసుకుంటున్నటువంటి సందర్భంలో ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి అధికారులు ప్రాథమిక సమాచారం ఇస్తున్నారు. కారులో ముఖ్యంగా ఈ చిన్నారులు ఉన్నారు, ముగ్గురు చిన్నారులు. ఈ చిన్నారులతో పాటుగా ఒక కారు వ్యక్తి ఉన్నాడు. కానీ కారు డ్రైవింగ్ చేస్తున్నటువంటి వ్యక్తికి ప్రాథమికంగా తీవ్ర గాయాలైతే అయినాయి. అదేవిధంగా కారులో ఉన్నటువంటి ముగ్గురు చిన్నారులు చనిపోవడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు ఎక్కడనేటువంటి ఇంకా సమాచారం రావాల్సి ఉంది. ఇప్పటికే ఇంకా ఇక్కడికి పోలీసులు చేరుకున్నారు. ఆ పోలీసుల యొక్క ప్రాథమిక సమాచారం మేరకు వాళ్ళని ఎస్పీఎస్ హాస్పిటల్ కి తరలించారు. కొంతమందిని ప్రభుత్వ హాస్పిటల్ కూడా తరలించారు. బైక్ పై ఇద్దరు వ్యక్తులు రైడర్ బైక్ సంబంధించినటువంటి బైక్, స్పోర్ట్స్ బైక్,
ఈ యొక్క బైక్ పైన ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా అక్కడికక్కడే వేగంగా ఢీకొనడంతోటి ఇద్దరు కూడా చనిపోయారు. వీళ్ళిద్దరు కూడా ఎవరు ఎక్కడి వాళ్ళనేది ఇంకా సమాచారం రావాల్సి ఉన్నటువంటి పరిస్థితి మనోజ్. థ్యాంక్ యూ శివాజీ. సో మొత్తంగా ఒక స్పోర్ట్స్ బైక్ వేగంగా వచ్చి యూటర్న్ తీసుకుంటున్న కారును ఢీకొట్టడంతో పాలకొండ చౌరస్తాలో మహబూబ్నగర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. 5గురు మరణించారు. మొత్తంగా స్పాట్లో 2 చిన్నారులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. మరో 2 బైక్ డ్రైవర్స్ కూడా బైక్ పై వెళ్తున్న వారు కూడా మరణించారు. సో ఇక్కడ ప్రమాద దృశ్యాలు చూస్తూ ఉంటే ఎంత భయంకరంగా ఆ ప్రమాదం జరిగింది అర్థమవుతోంది. సో స్పీడ్ అనే